హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి హైదరాబాద్ మటన్ ఇన్ ఆంధ్ర స్టైల్ అండి. ఏంటి డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? మీలో ఎంతమందికి తెలుసు హైదరాబాద్ మటన్ చాలా బాగుంటుంది ఆంధ్ర మటన్ కన్నా? హైదరాబాద్ మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. చూసారుగా ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో. మాకు ఆంధ్ర సైడ్ మటన్ అంత సాఫ్ట్గా అయితే ఉండదండి ఎందుకో మరి. సో మీకు ఈరోజు హైదరాబాద్ మటన్తో ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే మటన్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది మటన్. సో 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోండి. సో చూసారుగా మటన్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో విజిల్స్ రానిచ్చుకోవాలి కాబట్టి కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు దాంట్లో ఆనియన్, అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకుంటున్నామండి. ఇది మా అత్తయ్య స్టైల్ అండి. మా ఇంట్లో వేరేగా చేస్తారు మా మదర్. సో మా అత్తయ్య హైదరాబాద్లో ఉంటారు. సో ఆవిడ ఎలా చేశారో అన్నది మీకు చూపిస్తున్నానండి. హైదరాబాదీ మటన్ ఇన్ ఆంధ్ర స్టైల్ అని చెప్పి. సో పేస్ట్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు, తగినంత సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్, గరం మసాలా అన్నీ వేసేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఆ మసాలాలన్నీ మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో లైట్గా వాటర్ వేసుకోవాలండి. చిన్న గ్లాస్లో సగం పోసుకుంటున్నాం మేము అంతే. ఎందుకంటే మటన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి, వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. ఎక్కువ వేసుకోవద్దండి. వాటర్ స్కిప్ చేసినా పర్లేదు. మేమైతే కొంచెం అదిగో చూసారికి ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వేసుకున్నాము అంతేనండి. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే మీకు గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుంది. సో తక్కువ వేసుకోండి. చూసారుగా మొత్తం ఇంకా అయిపోయింది కాబట్టి, మిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. హైదరాబాద్ మటన్ కాబట్టి 5 విజిల్స్ అయితే సరిపోతుందండి. మీరు ఆంధ్ర వైపు ఉంటే మీకు తెలుస్తుంది కదా మటన్ మీ సైడ్ ఎన్ని విజిల్స్ రావాలో. మాకైతే మా అమ్మగారు అయితే 10 to 12 విజిల్స్ దాకా కుక్ చేస్తారండి. సో హైదరాబాదీ మటన్ కాబట్టి 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారుగా 5 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేస్తే మొత్తం కుక్ అయిపోయిందండి. మటన్ అయితే పీస్ అయితే కుక్ అయిపోయింది, కానీ గ్రేవీ చాలా ఎక్కువ ఉంది కదా. మీకు కావాలి అనుకుంటే ఇంకా దగ్గరికి కర్రీ కావాలి అనుకుంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోండి. లేదు మాకు ఇలాగే కావాలి అనుకుంటే ఇప్పుడు దీంట్లో తాలింపు వేసేసుకోవాలి. మాకైతే మొత్తం దగ్గరికి రావాలండి ఇంకా కర్రీ. సో మేమైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాము. చూసారుగా దగ్గరికి వస్తుంది కర్రీ. సో మొత్తం కర్రీ మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు కుక్ చేసుకోండి. సో చూసారుగా కర్రీ మాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఇప్పుడు మేము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నామండి. మటన్ అయితే మీకు 5 విజిల్స్ వచ్చేసరికి కుక్ అయిపోతుందండి. కర్రీ దగ్గరికి రావడం కోసం మళ్ళీ కుక్ చేసుకున్నాం అంతే. సో ఇప్పుడు దాంట్లో తాలింపు విడిగా వేస్తాము. సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లో చిన్న ముక్కల కింద ఉన్న ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. వాటితో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా చీరికల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఎందుకంటే మనం కర్రీలో వేసుకోలేదు, చిల్లీ పౌడర్ మసాలాలో వేసుకున్నాం కాబట్టి తాలింపులో వేసుకుంటున్నాము. అండ్ కరివేపాకు రెబ్బలు కూడా వాష్ చేసి వేసుకోండి. అవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని ఆ తాలింపుని కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా పైకి కిందకి మిక్స్ చేసేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే
మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎంతమంది మటన్ కర్రీ ఫ్యాన్స్ ఉన్నారు లేదా చికెన్ కర్రీ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మటన్ కన్నా చికెనే ఇష్టం. సో మీకు ఏది ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ కర్రీ బగారా రైస్తో అయితే అదిరిపోతుందండి. అలాగే వైట్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసుకోండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే లేట్ చేయకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టిన ప్రతి వీడియో మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.